గ్రామ సభలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. పేదలకు విద్య, వైద్యం, సామాజిక భద్రత ఈ 3 కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అన్నారు దామోదర రాజనరసింహ. తెలంగాణలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారు. గ్రామ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలు. ఏ గ్రామంలో ఒకవేళ దరఖాస్తులు ఇవ్వలేకపోయినా గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వచ్చు, సంబంధిత మండల అధికారులకు ఇవ్వచ్చు, కలెక్టర్ ఎలిజిబిలిటీ, అర్హత, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో రేషన్ కార్డు కానీ, ఇల్లే కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసానే కానీ ప్రతి దానిపైన ప్రభుత్వం సమతుల్యాన్ని పాటిస్తూ, పారదర్శకతను పాటిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలకు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అదే రీతిలో అదే పద్ధతిలో పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో అందరికీ కూడా బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంజూరు పత్రాలు తీసుకుంటాం. ఇదే కిడ్నీ రాకెట్స్ గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుకలో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్ని క్లోజ్ చేస్తుంది.